పొద్దుసం పదే పదే కొండారెడ్డి ఎమ్మెల్యే వాళ్ళకి ఎమ్మెల్యే కాలు గోటి గుడిగా సరిపోవు. నువ్వు నీ బావ ఏమన్నా అనుకుంటున్నారేమో. నువ్వు చేసినటువంటి అక్రమాలు అవినీతులు చిట్టా పెడతా, రోజు ఒకటి ఇస్తా. నేను ఏమేం చేసింది, ఎంతమంది నీ ద్వారా డబ్బులు, నీ బావ ద్వారా నీ ద్వారా డబ్బులు తీసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఏం చేశారు తెలుసా? సుందరయ్య కాలనీలో ఎకరాలు, దాదాపు 20 ఎకరాలు ఏం చేశారు నువ్వు నీ బావ? ఏ రూట్లో వచ్చా నువ్వు? ఏమన్నా ఈ ఏరియాలో ఏమన్నా వారసునివే? నువ్వు వారసుని అని చెప్పి 20 ఎకరాల దాకా దాదాపు కొట్టేసావు. అలాగే చౌటపల్లె నిఖిల్సన్ అనే ఆయన, చౌటపల్లె అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ క్రిస్టియన్స్ కానీ ఏదో నేను ఇస్తానా చెందుతానా అని వాళ్ళకి ఏదో అంతో ఇంతో ఇచ్చావు. అక్కడ కొన్ని కోట్లు కొట్టేసినావు. అది తెలియదా? ప్రజలు ఎవరు ఊరికే మర్చిపోరు. ప్రముఖ ఆర్య వయసులో బెదిరించి 2 కోట్ల రూపాయలు లెక్క తీసుకున్నావు. అది చాలా నీకు డిఏడబ్ల్యూ కాలేజీ దానికి సంబంధించింది అంతా. జగనన్న కాలనీలో 100 ఎకరాలు ఎంత చేసినావు నువ్వు? ఎంతో గొప్పగా కట్టాల్సింది పోలిచి ప్రతి ఒక్కరితో, ఒకరు కాదు ఇద్దరు కాదు, వేల మందితో డబ్బులు తీసుకున్నావు. ఆ డబ్బులు ఏమైనా నువ్వు చెప్పు. సిగ్గు లేకుండా మాట్లాడతావు. శివాలయం భూమి ఫస్ట్ గత 30-40 సంవత్సరాల క్రితం ఆసం రాజగోపాల్ రెడ్డి అనే ఆయన 1100-1200 గుత్త కడతాడు 3 ఎకరాల చిల్లరకు. ఈ భూములు కన్నిటకు 1100 కడతాడు ఆయన. నేను ఆయన కడతా నాకు వద్దులే అని చెప్పి ఇడిచిపెట్టినాడు. నేను ఆ గుత్త ఇది డెవలప్ కావాలా, శివునికి ఏదో ఒకటి చేయాలా, మన దేవాలయానికి ఏదో ఒకటి చేయాలా, చైర్మన్గా ఉన్నప్పుడు ఏదైనా చేసింటామేమో, తప్పులు మాకు తెలియకుండా తప్పులు ఏమైనా జరిగింటాయేమో అనే ఉద్దేశంతోనే 1200 ఉండేది 9000కు పడినాం 2006లో. 2006 నుంచి మళ్ళా 3 సంవత్సరాలు, లాస్ట్కు 12,500 వరకు గుత్త కడతా. నాకు టైం ఉండగానే నీ బావ రాచమల్లు, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు, నువ్వు కలిపి దీన్ని కొట్టేయాలనే ఉద్దేశంతోనే 11 సంవత్సరాలు లీజ్ తెచ్చింది. ఎవరి పీరియడ్లో? అర్థం కాలేను. కొన్నాటిని పెద్ద ఆయన వరదరాజు రెడ్డి గారిని మాట్లాడతావా నువ్వు? ఇది వచ్చింది ఎవరి పీరియడ్లో? తెచ్చింది ఎవరు? నువ్వు నీ బావ. రాచమల్లు ఇంటి దగ్గర ఎంత ఉందా? ఇది ఏదో చౌకగా పాడినామట, 1,15,900 చౌకగా పాడినామట. ఇది ఎంత ఉంది తెలుసా? ఇది ఎట్లా ఉన్నది తెలుసా? అసలు ఎందుకు తరుము కాకోకుండా ఉన్నది. ఎకరా 30 సెంట్లు అని అంటున్నాడు. ఎకరా గుడుక లేదు. బావ రాచమల్లు అనే మాజీ ఎమ్మెల్యే మీ బావ ఇంటి దగ్గర 4 ఎకరాలు ఉంది. 1 ఎకరా దాదాపు 10-15 కోట్లు పోతుంది. అక్కడ ఎంత వేశావు? టెండర్కి ఎంత వేశారు? 1 సంవత్సరానికి వేలం వేసినారు, 2,14,000 వేసినారు. మరి అది ఏమనాలా? అది చెప్పు. నువ్వు పెద్ద నీతివంతుని అంటావే, అంత ఎందుకు నాయనా నువ్వు? నీ ఉద్దేశము నీ ఏంది తెలుసా? ఈ పంచాయతీలో పాగా వేయాలని చూసినావు మత్స్యకాలనీలో. రా నువ్వు అక్కడ, నువ్వు 4,000, 3,500, 4,000 ఓట్లు ఉండేదానికి కాదు. నువ్వు రా, కొత్తపల్లె పంచాయతీలోకి రా. నువ్వే రా, మేము స్వాగతిస్తాం. నువ్వు నేను పెడదాం. ఎవరు గెలుస్తామో మిస్టం గురించి చూద్దాం. ఏమన్నా అనుకుంటామేమో. వద్దసము గత నెల నుండి చూస్తానా ఒక చేతగాని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకున్నావు. ఆ ఛానళ్ళతో ప్రతిరోజు నిత్యము నన్ను ఏదో ఒకటి అనిపించాలని చెప్పి నువ్వు చేస్తావు. ఆ యూట్యూబ్ ఛానల్ కూడా ఎటాడో తెలుసా? నా కాడికి వచ్చి బంగారెడ్డి నన్ను చంపుతా అని చెప్పి నా కాళ్ళ కాడికి వచ్చినాడు. గతంలో నన్ను చంపుతా అంటానన్నా, నన్ను ఏదో ఒకటి కాపాడినా అని వచ్చినాడు. అప్పుడు నేను నా రూమ్లో, నా మిల్లులో పెట్టేసి ఏదో చేసినాను. ఇప్పుడు వాడిని నీ చెంతకు పెట్టుకున్నావు. నా ఉద్దేశం అది కాదు. వాడిని ఏదైనా చేసి నా మీద కేసు పెట్టాలని ఒక తలబలంపుతోనే నువ్వు చేస్తావు ఇట్లాంటి నీచమైన పనులు. జాగ్రత్త, మంచి పని కాదు ఇది. నువ్వేమని అనుకుంటున్నావేమో. నా జోలికి వచ్చే చూశారు కదా, నీకు నీ బావకు ఏం గతి పట్టిందో అట్లాగనే పడుతుంది. ఏమని అనుకుంటున్నావేమో.